ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో మరొక గేమ్ మరొక ఆకట్టుకునే విజయం. పుణేలోని బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాడ్మింటన్ హాల్లో మ్యాచ్ నంబర్ 95లో తమిళ్ తలైవాస్ అద్భుతమైన ఆట తీరుతో గుజరాత్ జైంట్స్ ను 40-27 స్కోరు తేడాతో చిత్తుగా ఓడించి తమ ప్రతిభను మరోసారి చూపించారు. ఈ గెలుపులో మోయిన్ షఫాగి తన 13 పాయింట్లతో ప్రధాన పాత్ర పోషించగా సౌరవ్ ఫగారే మరియు హిమాన్షు తలా 7 పాయింట్లతో తమ వంతు సహాయంగా నిలిచారు. మరోవైపు గుజరాత్ జైంట్స్ తరపున హిమాన్షు సింగ్ ఒంటరి పోరాటంతో 11 పాయింట్లు సాధించిన తన జట్టుకు తగిన మద్దతును లభించలేదు. మ్యాచ్ ప్రారంభంలో రెండు జట్లు నెమ్మదిగా ఆడినప్పటికీ ఆరంభ 5 నిమిషాల్లోనే తమిళ్ తలైవాస్ 3 పాయింట్ల ఆధిక్యంతో ముందంజ వేసింది. మోయిన్ షఫాగి మరియు హిమాన్షు తమ జట్లకు కీలకమైన పాయింట్లు అందించగా గుజరాత్ జైంట్స్ డిఫెన్స్ మరింత ఇబ్బంది పడింది. తమిళ్ తలైవాస్ డిఫెండింగ్ విభాగం మాత్రం ఆ సమయంలో మంచి ప్రదర్శన ఇచ్చింది. మొదటి అర్ధ భాగంలో మోయిన్ షఫాగి అద్భుతమైన రైడ్ ను సాధించి గుజరాత్ జైంట్స్ పై 9 పాయింట్ల లీడ్ తీసుకొచ్చాడు. హాఫ్ టైం కు ముందు తమిళ్ తలైవాస్ 19-8 స్కోరు తేడాతో దృఢమైన ఆధిక్యంలో నిలిచారు. రెండో అర్ధ భాగం మొదలయ్యాక మోయిన్ షఫాగి మరోసారి ఆల్అౌట్ సాధించి ప్రత్యర్థులపై మరింత ఒత్తిడి తెచ్చాడు. ఆశీష్ మరియు హిమాన్షు వరుస పాయింట్లతో తమ జట్టుకు కీలక మద్దతుగా నిలిచారు. తమిళ్ తలైవాస్ ఆధిక్యాన్ని దాదాపు 20 పాయింట్లకు పెంచారు. గుజరాత్ జైంట్స్ తరపున హిమాన్షు సింగ్ ఒంటరి పోరాటం కొనసాగించినా అతనికి సరైన సహకారం అందలేదు. ఆట 30వ నిమిషానికి గుజరాత్ జైంట్స్ 15 పాయింట్ల వెనుకబాటుతో నడుస్తుండగా హిమాన్షు సింగ్ ఒక ఆల్అౌట్ సాధించి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ మోయిన్ షఫాగి గుజరాత్ జైంట్స్ డిఫెన్స్ ను ఛేదించి 3 పాయింట్ల రైడ్ తో తన సూపర్ 10 పూర్తి చేసి తమిళ్ తలైవాస్ విజయానికి మరింత బలం చేకూర్చాడు. ఆట చివరి దశలో గుజరాత్ జైంట్స్ తేడాను తగ్గించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించిన తమిళ్ తలైవాస్ దృఢమైన ప్రదర్శనతో దాన్ని నిరోధించింది. చివరకు తమిళ్ తలైవాస్ 40-27 స్కోరు తేడాతో గుజరాత్ జైంట్స్ పై ఘన విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, ఈ గేమ్ మరోసారి తమిళ్ తలైవాస్ సామర్థ్యాన్ని సమర్థతను చాటి చెప్పింది. ఆటగాళ్ల సమిష్టి కృషితో వారు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం వైపు దూసుకెళ్లారు. ప్రో కబడ్డీ లీగ్ 11లో తమదైన ముద్ర వేశారని ఈ గెలుపు స్పష్టం చేసింది. మరొక వైపు గుజరాత్ జైంట్స్ తమ శక్తికి మించి పోరాడినప్పటికీ అది గెలుపుకు సరిపోలేదు. తదుపరి మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లోని చివరి దశ చాలా రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్స్ కు మరియు ఫైనల్స్ కు తమ జట్లు వెళ్లాలి అన్న ఉద్దేశంతో అన్ని జట్లు బాగా రాణిస్తున్నాయి. ఈ మ్యాచ్లను మిస్ అవ్వకుండా పక్కా చూడండి. ఇవాళ మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ తమ అద్భుతమైన ఆట తీరుతో మరో విజయం సాధించారు. వారి ఆటను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.